ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ఒక్క అంగుళం కూడా హెచ్సిది కాదు. కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన చేసింది. అదే అటవీ భూమి కాదు, చెరువు, నెమళ్ళు, దున్నలు లేవు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఉన్నాయంట. మరి ఇక ఆ భూమంతా రాష్ట్ర సర్కారుదేనని సుప్రీంకోర్టు చెప్పింది. కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ ప్రాంతంలో సుస్థిర అభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని వెల్లడిస్తూ ఉంది ప్రభుత్వం చెప్తున్నది మంచిగా ఉన్నది, కానీ పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తేందుకు భూమి ఉంటుంది. ఇటువంటి భూమిని పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తారు. ఇల్లు లేదురా నాయన, నాకు జాగా లేదు, మరి జాగుంటేనే ఇల్లు, అదేది ఇందిరామ ఇల్లు అంటారు. మరి జాగా లేని వాళ్ళకు జాగా ఇవ్వచ్చు కదా ఇటువంటి స్థలంలో. అట్లా ఇయ్యరు. మళ్ళీ అట్లుండదు లెక్క. పెద్ద పెద్ద కంపెనీలకు వేల కోట్ల రూపాయలకు వాళ్ళకు కట్టబెట్టేసి ఫ్రీగా ఇచ్చేసి పడేస్తారు వాళ్ళకు. ఎవరంటే ఉద్యోగాలు కల్పించిన ఎవరికో ఏందో కూడా తెలియదు లెక్క. ఎందుకనంటే మొత్తం ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో 80% మంది, 100కి 80% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మన దగ్గర. మళ్ళా చెప్తా ఉంటారు. ఇంకా కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలో టీజీఐఐసికి కేటాయించిన 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంగుళం భూమి కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం టీజీఐఐసి ప్రకటన జారీ చేసింది. తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మష్రూమ్ డ్రాగ్స్తో పాటు ఇతర రాళ్ల అమరిక సహజత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయబోమని, పైగా వాటిని గ్రీన్ స్పేస్ కింద రక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొంది. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆ ప్రాంత సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక అమలు చేస్తామని వెల్లడించింది. అయితే కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ భూమి యజమాని తానేనని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకున్నదని టీజీఐఐసి గుర్తు చేసింది. ఇక అభివృద్ధికి ఇచ్చిన భూమిలో ఎలాంటి చెరువులు లేవని, నెమళ్ళు, దున్నలు లేవని క్లారిటీ ఇచ్చిందట. 400 ఎకరాలలో చెరువులు లేవంట, దున్నలు లేవంట, అన్నీ ఉన్నాయి అలా.